లిఫ్ట్ పనులను క్వాలిటీతో పాటు పనులు స్పీడప్ చేయాలని, పనుల నిర్మాణ విషయంలో అలసత్వం జాప్యం వహిస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్లకు, అధికారులకు ఆదేశించారు. గతంలో వచ్చి పరిశీలించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ప్రోగ్రెస్ లేదని, ఇలాగే పనులు చేస్తే కాంట్రాక్టర్కు, అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు. మే చివరి నాటికి పూర్తి చేసి రైతులకు సాగు, తాగునీరు అందించాలన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అభివృద్ధి, సంక్షేమం రెండు విషయాల్లో మరి ప్రజలు సంతృప్తి చెందే విధంగా ముందుకు పోతున్న విషయం అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దానికి సంకేతం ఏంటిది? మేము అసెంబ్లీ ఎన్నికలు గెలవడమే కాదు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ తర్వాత అదే టైంలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బై ఎలక్షను, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షను, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధి పట్ల నేను, ఎమ్మెల్యే పద్మావతి గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న విషయం కూడా మీరు అందరూ గమనించారు. మరి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ, గోదావరి నదీ జలాల విషయంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎకరేజ్ జరిగింది మా హయాంలో, ఎక్కువ పంట పండింది మా హయాంలో, ఎక్కువ మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలుకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది మేము. ఒక్క ఈ ఖరీఫ్ పంటకే ఇప్పుడు అయిపోయిన మన ఖరీఫ్ పంట కొనుగోలు చేసినాం కదా, 72 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం, 19,800 కోట్లు ఇచ్చినాం. ఒక్క వరి పంటకే, ఒక్క పంటకే, ఖరీఫ్ పంటకే రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసి ఎంఎస్పీ ప్లస్ బోనస్ కలిపి 19,800 కోట్లు ఇచ్చినాం.